హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆకు లేకుండా ఇన్స్టెంట్ మెహందీ అండి. అంటే గోరింటాకు కన్నా రెడ్గా పండే గోరింటాకును ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసేసి చూపిస్తాను. చూసేయండి ఒకసారి. అయితే ఎంత రెడ్గా పండిందో చూడండి. కోన్స్ తెచ్చి టెన్షన్ పడుతూ పిల్లలకు పెట్టడం కన్నా ఇలా ఇంట్లోనే మన చేతులతో ఈజీగా చేసేసుకొని చాలా బాగా పండే గోరింటాకును చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒకసారి. చూడండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలా. దీనిలోకి ఒక పేపర్ వేసుకుంటున్నాను. పేపర్ ఎందుకు అంటే కింద గిన్నె మాడిపోకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవడం వల్ల. ఈ పేపర్ అని ఏం లేదండి, న్యూస్ పేపర్ అయినా డిష్ పేపర్ అయినా ఏ పేపర్ ఉంటే అది వేసేసుకోండి. దీని మీద ఒక చిన్న ప్రమిద పెట్టుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను నేనైతే. అంటే ఒక 6 హ్యాండ్స్కి వచ్చేస్తుందండి. 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను కదా, ఒక 6 హ్యాండ్స్ కన్నా వచ్చేస్తుంది. చూడండి, మీకు సరిపడా మీరు తీసేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది. రెడ్గా పండే గోరింటాకు అండి. ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చుట్టూ కలిపేసుకొని దీని మీద మరొక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వల్ల లిక్విడ్ అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది. కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకోవాలి. చిన్న వెడల్పుగా ఉండేది చూసుకోండి. దీని మీద ఆవిరిపోకుండా మరొక బౌల్ పెట్టుకొని దీనిలోకి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్తోనే లిక్విడ్ వస్తుందండి. చూడండి, ఆవిరిపోకుండా అయితే క్లోజ్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి, ఆవిరిపోకుండా ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ పైన వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఇలా అయిందంటే ఆల్రెడీ అయిపోయినట్టు అనమాట. చూడండి, నాకు ఎంత లిక్విడ్ వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఈ గిన్నె కూడా పేపర్ వేసుకున్నాం కదా, ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదైతే చూడండి ఎంత లిక్విడ్ వచ్చిందో. ఇప్పుడు మా పిల్లల 4 హ్యాండ్స్కి సరిపడా నేను లిక్విడ్ తీసుకుంటున్నాను. చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కుంకుమ అండి. కుంకుమ ఎంత రెడ్గా పండే కుంకుమ తీసుకుంటే అంత రెడ్గా పండుతుంది. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా చేసేసుకొని హ్యాపీగా పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు అండి. టెన్షన్ పడాల్సిన పని లేకుండా నచ్చిన డిజైన్లో అప్పటికప్పుడు పెట్టేసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఒకసారి చేసుకున్నామంటే ఇది 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. మా పిల్లలకైతే ఇలాగే చేసి పెట్టుకుంటానండి నేనైతే ఎప్పుడైనా. చాలా బాగా రెడ్గా పండుతుందండి. ఇదైతే చాలా ముద్దుగా ఉంటుంది కదా, పిల్లలకి ఇలా పెట్టుకుంటే మంచిగా డిజైన్ అయితే వేసుకోవచ్చు. డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా రెడ్గా పండుతుందండి, బాగుంటుంది. ఇదైతే పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకోండి. మీరైనా పెద్దలైనా పెట్టుకోవచ్చు, పిల్లలని ఏం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుంటే 4-5 డేస్ అయినా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకు నచ్చిన డిజైన్లో మనం వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. చాలా రెడ్గా పండుతుంది. మీరు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి. నా వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసాను. మా పెద్ద పాప కూడా డిజైన్ వేసి పెట్టాను, ఒకసారి చూపిస్తాను తను కూడా. ఇది మొత్తం పెట్టుకునే లోపు ఆరిపోతుందండి. 2 మినిట్స్లో ఆరిపోతుంది అంతేనండి. ఈజీగా కడిగేసుకుంటే సరిపోతుంది. చాలా రెడ్గా పండిపోతుంది ఇది మాత్రం. ఇలా మన చేతులతో చేసి పెట్టుకుంటే హ్యాపీనెస్సే వేరు కదండి. పిల్లలకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలపండి నాకు మాత్రం. ఫ్రెండ్స్, మీకు మరిన్ని గోరింటాకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. చాలా రకాలుగా చేసేసుకోవచ్చు అండి. ఇది గోరింటాకుని ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన చేతిలో పెట్టుకున్న చాలా రెడ్గా పండుతుందండి. చూడడానికి ఎంత బాగుంటుంది చూడండి. పెట్టేలోపు ఎంత ఆరిపోయిందో చూడండి. ఇది చూడండి, పెద్ద పాపకి డిజైన్ వేసి పెట్టాను. ఎంత బాగుందో చూడండి. కడిగి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా. ఫస్ట్ ఇలా బౌల్లో వాటర్ తీసుకుని ఇలా హ్యాండ్ ఇలా పెట్టి మెల్లిగా నెమ్మదిగా ఇలా రబ్ చేయాలండి. ఒకేసారి మొత్తం చేతిని నలపకూడదు. ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేస్తుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత రెడ్గా పండిందో గోరింటాకు, ఎంత బాగుంటుందో. ఇదైతే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి.
ఇంత ముచ్చటగా ఉందో చూడండి. పిల్లలకి పెట్టుకుంటే మన చేతిలో పెట్టుకుంటే బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.